నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదా! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడతాం. నమస్కారం అండి. మహాదేవ శ్రీమాత్రే నమః. మురళి గారు, బంగారం చాలా మందికి, ఆడవాళ్ళకైతే మరీ ముఖ్యంగా బంగారం అంటే అది ఒక ఎమోషన్ కదా. మగవారికి అయితే అదొక చక్కగా ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా కూడా చూస్తూ ఉంటారు. కొంతమంది విపరీతంగా ప్రేమిస్తూ ఉంటారు కూడా మగవారు బంగారాన్ని. బంగారం అంటే ఎవరికి ఉండదు ప్రీతి ఉంటుంది, ఆడవారికి మరీ ఎక్కువగా ఉంటుంది కదా. ఎమోషనల్ గా కనెక్ట్ అయి ఉంటారు బంగారం తోటి. అయితే ఏదో ఒకసారి 2 సార్లు 3 సార్లు తాకట్టు పెట్టి మరలా తీసుకొని రావడము, మరలా తాకట్టు పెట్టడము, అటే వెళ్ళిపోవడము, ఇలాంటి సిచ్యువేషన్స్ ఇంట్లో 2-3 సార్లు జరిగినట్టయితే వారికి అసలు బంగారం మీద ఇలాంటి వారికి అయితే ప్రీతి ఉండదు. ఇంకా మనకి అచ్చిరాలేదనో ఇదే కంక్లూజన్ కి వచ్చేస్తారు. అట్లా కాదు, ఏదో ప్రారంభం ఉంటుంది. బంగారం వేసుకోవడానికి కూడా డెఫినెట్ గా ఎంతో కొంత యోగ్యత అనేది ఉండాలి. కానీ ఉందండి, మా బంగారం అక్కడికే వస్తూ ఉంటుంది. అక్కడికే మనకి అత్యవసర పరిస్థితుల్లో బంగారం మనల్ని ఖచ్చితంగా ఆదుకుంటుంది. అందుకే ఇన్వెస్ట్ చేయండి బంగారం మీద అని చెప్తూ ఉంటారు. రైట్. అయితే బంగారం తాకట్లో ఉందండి. ఇప్పుడు మీరు చెప్పిన పరిస్థితి, ఎప్పుడు చూసినా బంగారం, ఎప్పుడు చూసినా తాకట్టు కొట్టులోనే ఉంటుంది తప్ప బయటికి మాత్రం రావట్లేదు. దాన్ని అనుభవించినటువంటి పాపానికి పోవట్లేదు అనే వాళ్ళ సంఖ్య కూడా ఉంది. లేకపోతే ఇట్లా అమ్మో ఇంక పోతుంది, ఈ నెల గంట కట్టకపోతే ఇంక అయిపోయినట్టే, అది ఆప్షన్కి వచ్చేసింది అని కూడా వింటూ ఉంటాం. అట్లాంటి పరిస్థితుల నుంచి బయటపడాలంటే అసలు బంగారం తాకట్లో ఉన్నది బయటికి రావాలి అంటే ఏం చేయాల్సి ఉంటుంది? వాస్తవానికి కూడా బంగారం తాకట్టు పెట్టకుండా ఉంటే మంచిది. పెట్టకుండా ఉండని పరిస్థితుల వల్లనే కదా పెట్టాల్సి వచ్చేది. చెప్పడం మనకి ఈజీ, వారి కష్టము ఉంటుంది. బంగారం అంటేనే వాస్తవానికి కూడా లక్ష్మి, అమ్మవారు కూడా కొలువు ఉండే అటువంటి పరిస్థితి కనుక తరచూ దాన్ని తాకట్టు పెడితే దరిద్రం అనేటువంటిది ఏర్పడుతుంది 100%. చాలా జాతకాలు కానీ శుక్రుడు వారి జాతకంలో నీచబడిన, శుక్రునికి సంబంధించినటువంటి ఫలితం వారి జాతకంలో లేకున్నా, గురువుకు సంబంధించినటువంటి ఇది వక్రం ఉన్నా, గురువుకు సంబంధించింది ఇబ్బందులు ఉన్నా కూడా బంగారం ఎక్కువ కూడా కలిసి రాదు. ఎస్పెషల్లీ కేతువు, ఇదైతే డేంజర్. కేతువుకు సంబంధించినటువంటి నక్షత్రాలు కానీ వీరికి ఎక్కువగా కూడా బంగారం నచ్చదు, ఉండదు. ఏదో పెట్టుకోవాలన్నటువంటి ఆలోచన ఉంటుంది కానీ ఆగదు, వీరికి ఒంటి మీద ఆగదు. ఏమిటి అంటే మనకు వెండి ఆగుతుంది, అటు పిమ్మట ప్లాటినం. ఇక మరి అంతటి రేంజ్ ఉన్నది లేదు అనేటువంటిది మన ప్లాటినం. ఏంటో విచిత్రంగా వెండిలానే ఉంటుంది, బంగారం కంటే కాస్ట్లీ. ఇప్పుడు కాస్ట్లీ కాదు బంగారం కంటే, మేబీ. రైట్. అయితే ఈ విధమైనటువంటి పరిస్థితులు ఏదో ఒకసారి పెట్టి ఉన్నాము, మీరు ఖచ్చితంగా కూడా దానికి సంబంధించినటువంటి ఇంట్రెస్ట్ కట్టుకుంటూ మనం చెప్పేటువంటి పరిహారం చేయాలి. మరి పరిహారము చేసుకుంటూ ఇక నేను ఏం కట్టను అంటే వారికి ఒక టర్మ్ పీరియడ్ అనేది ఉంటుంది అక్కడ. 6 నెలల లేకుంటే 1 ఇయర్ 3 నెలల అనేటువంటిది ఉంటుంది. అది గమనించుకొని ఇప్పుడు మనం చెప్పేటువంటి పరిహారం చేయాలి అంతే. అంటే 9 మంగళవారాలకు సంబంధించినటువంటి పరిహారం ఇది. 9 మంగళవారాలు మీకు ఖచ్చితంగా కూడా కలిసి రావాలి, అడ్డు లేకుండా. 9 మంగళవారాలు కూడా అడ్డు లేకుండా కుదరదు కదా, వస్తుంది అమ్మవారికి అది తప్పకుండా. అట్లాంటి పర్వాలేదు ఉన్నా నెక్స్ట్ కంటిన్యూ చేసుకోవచ్చును. జనరల్ గా చెప్తున్నా, మగవారైనా ఆడవారైనా కూడా 9 మంగళవారాలు కూడా ఖచ్చితంగా కూడా కంటిన్యూయేషన్ చేసుకుంటూ ఉండాలి. ఈ 9 మంగళవారాలు అదేవిధంగా శుక్రవారాలు కూడా ఇంట్లో నాన్ వెజ్ కానీ ఇంకేమైనా డ్రింకింగ్ అలవాట్లు ఉన్నా కూడా బంద్ చేసుకొని దీనికి సంబంధించినటువంటి పరిహారం చేసుకోవాలి. మరి 9 మంగళవారాలకు సంబంధించి ఏమిటి అంటే ఒక తమలపాకు, చక్కగా ఉండేటువంటి తమలపాకు, ఏదో చిల్లులు ఇంకేదో ఉండేటువంటిది కాకుండా మంచి తమలపాకు, 2 తమలపాకులు తీసుకొని దాని మీదుగా ఇంత సైజు ఉండేటువంటి ఒక పసుపు కొమ్ము, పచ్చి పసుపు కొమ్ము లేదా ఎండిందైనా పర్వాలేదు, మాకు ఏది అందుబాటులో ఉంటే అది, దానిని తమలపాకుకు మనకు తొడిమలు ముందు వైపుగా ఉంటవి కనుక అడ్డంగా కూడా ఇట్లా అడ్డంగా ఆ యొక్క పసుపు కొమ్మను పెట్టే, ఎరుపు రంగు అంటే కుంకుమతో పసుపుతో చేస్తారు అక్షితలు,
కానీ ఇక్కడ కుంకుమతో చేసినటువంటి అక్షితలను వాడాలి. ఖచ్చితంగా కూడా కుంకుమతో చేసినటువంటి అక్షితలను అంటే కుంకుమ బియ్యము ప్లస్ కొంత నెయ్యి వేసి నెయ్యి లేదా నూనె ఎట్లా ఉంటే అట్లా కలుపుకున్నటువంటి అక్షితలను చక్కగా మీరు ముందు గంధమును కుంకుమ బొట్టు పెట్టుకున్న తర్వాత 108 గౌరీ అమ్మవారికి సంబంధించినటువంటి నామాలు ఉంటాయి మనకు. ఓం గౌరీ నమః అనేటువంటి నుంచి మొదలవుతుంది. అది మనకు గూగుల్లో కొడితే వస్తుంది. 108 అమ్మవారికి సంబంధించినటువంటి నామాలు చదువుకుంటూ కూడా ఈ అక్షితలను ఆ యొక్క పసుపు మన రిపీట్ ఒకసారి ఆ యొక్క పసుపు కొమ్ము మీద వేస్తూ ఉండండి. 108 నామాలకు ఒక్కొక్క అక్షిత వేస్తూ ఉండండి. ఒక్కొక్క అక్షిత ఈ విధంగా 9 వారాలు చేసుకోవాలి. 9 మంగళవారాలు. మరి ఇక్కడ పూజ అయిపోయిన తర్వాత చక్కగా కూడా నైవేద్యం కానీ ఇంకేదైనా కూడా ఇప్పుడు పసుపుతో గౌరవం చేసి పూజ చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ పసుపు కొమ్మునే మనం పెట్టి పూజ చేయడం జరుగుతుంది. ఈ విధంగా 11 మంగళవారాలు కూడా చేసుకున్న తర్వాత 10వ మంగళవారం రోజు దాన్ని తీసుకొని చక్కగా కూడా ఒక కవర్లో కానీ ఏ విధంగా అయితే ఆ విధంగా కూడా దాన్ని తీసుకొని ప్లేట్లో కానీ ఎక్కడైనా ఆంజనేయ స్వామి దేవాలయం ఉన్నట్టయితే ఆంజనేయ స్వామి దేవాలయం వద్దకు తీసుకొని వెళ్ళి ఆంజనేయ స్వామికి చక్కగా కూడా తమలపాకులతో మాలను చక్కగా కూడా వేసేటువంటి ప్రయత్నం చేసి 108 తమలపాకులతో మాల వేసి 10వ మంగళవారం రోజు మనం ఈ 9 మంగళవారాలు కూడా పూజ చేసుకున్నటువంటి ఈ యొక్క వస్తువులు ఏవైతే ఉన్నాయో పసుపు కొమ్ము అదేవిధంగా ఈ యొక్క తమలపాకు, ఒకవేళ తమలపాకు ఖరాబ్ అవుతుంది అనేటువంటి సందర్భంలో దాన్ని కదిలించండి, పర్వాలేదు. పసుపు కొమ్మును మాత్రం ఒకటే పసుపు కొమ్మును వాడండి. ఇక 10వ మంగళవారం రోజు మనం ఆంజనేయ స్వామి పాదాల వద్ద అక్కడ ఉండేటువంటి అర్చకులకు కానీ లేదా మీరే వెళ్ళి ఆ పసుపు కొమ్ములు అక్కడ పెట్టేసి చక్కగా కూడా స్వామి పాదాల వద్ద పెట్టేసి స్వామికి నివేదన ఏదైనా ప్రసాదం మీరే శనిగలు కావచ్చు లేదా మీకు తోచింది ఇది అనేటువంటిది లేదు. విన్నరా? ప్రసాదం కూడా నివేదన చేసిన తర్వాత మీరు ఖచ్చితంగా కూడా 10వ మంగళవారం లోపే ఇది మనకు ఏదైతే ఆంజనేయ స్వామికి నివేదన చేస్తున్నామో ఆ నివేదన చేసేటువంటి సందర్భం లోపే 9 మంగళవారాల లోపే ఏదైనా రిజల్ట్ రావడం జరుగుతుంది. ఖచ్చితంగా నమ్మకంగా చేయండి. ఆ రోజు 10వ మంగళవారం రోజు ఆంజనేయ స్వామికి ఆ యొక్క పసుపు కొమ్ములు సమర్పించిన తర్వాత అక్కడ కూర్చొని వీలైతే హనుమాన్ చాలీస కానీ లేదా సుందరకాండ పారాయణం కానీ ఏదైనా చదివే ఓపిక లేదా వినండి. విన్నా అది ఒక రకమైనటువంటి మనకు జపం కిందికే వస్తుంది, తపస్సు కిందికే వస్తుంది. కనుక చదివేటువంటి శక్తి ఉంది, కళ్ళు కనబడుతున్నాయి అనుకుంటే చదవండి. ఒకసారి నోరు తిరగకపోతే ఏం బాధపడదు. రైట్ అండి, చాలా చక్కటి రెమెడీ చెప్పారు. డెఫినెట్ గా ఇది చేసుకుని 9 మంగళవారాలు చాలా చక్కగా నమ్మకంతో చేసుకుని వారి బంగారం తిరిగి రావాలి. అంటే 9 మంగళవారాలు ఎందుకు, మనకు మైత్రేయ ముహూర్తం ఉంది ఆల్రెడీ చెప్తూ ఉన్నాం. ఇంకా వేరే గురు పుష్యమి అనేటువంటిది ఉన్నది. గురు పుష్యమికి సంబంధించినటువంటి యోగం ఉంది. అదే విధంగా ఆదివారం మనకు పుష్యమి నక్షత్రంకు సంబంధించింది. ఇవన్నీ కూడా చెప్పుకోవడం జరుగుతూ ఉన్నది. కర్మ అనేటువంటిది ఏ సిచ్యువేషన్ సిచ్యువేషన్ తగ్గట్టుగా వారికి నివారణ అవుతూ ఉంటుంది. అక్కడ ఇది ఒక 10 మందికి కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు మనం చాలా మంది కూడా ప్రిడిక్షన్ చెప్పడం జరుగుతుంది. అందులో కొందరు నాకు ఏం జరగడం లేదంటారు, మరి కొందరు ఎగ్జాక్ట్లీ సూపర్ చెప్పారు గురువు గారు అని చెప్పనడం జరుగుతుంది. ఎవరికి కనెక్ట్ అయ్యే విధానంగా ఉంటుంది. కనుక మీకు ఇంతటి ఓపిక ఉంటే రూపాయి ఖర్చు లేని పని చక్కగా కూడా ఇంట్లో ఆడవారు నమ్మకంగా కూడా చేసుకోండి. మీ బంగారాన్ని మీరు తిరిగి పొందాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కూడా కోరుకోవడం. థ్యాంక్ యూ సో మచ్. అయితే పోయిన బంగారానికి ఇది పనిచేస్తుందా? ఏదైనా పోయిన బంగారం అంటే ప్రశ్న చూసుకోవాలి, చూసుకొని పోయి ఉన్నారు అంతే, దాని గురించి మర్చిపోండి. లేదు స్థిర లగ్నం పడింది మనకు అక్కడ ఖచ్చితంగా కూడా శనో లేదా బుధుడో లేదా ఇంకేవో గ్రహాలు ఉన్నట్టయితే ఆ చుట్టుపక్కల ఉండేటువంటి పరిస్థితులలో ఎక్కడైనా వెతకండి అని చెప్పి మనం చెప్పవచ్చు. క్షర లగ్నం అంటే ఖచ్చితంగా కూడా వెళ్ళిపోయింది. ఇక జల లగ్నం పడుతుంది, వాటర్ కు సంబంధించింది కూడా. నీళ్ళలో ఎక్కడైనా మోరీ కావచ్చును లేదా బాత్రూమ్స్ కావచ్చు, అక్కడ ఎక్కడైనా తీసి పెట్టారేమో ప్రశ్నని బట్టి మనకు అర్థమవుతుంది. అట్లా చెప్పవచ్చు. రైట్ అండి, పోయిన బంగారం కావచ్చు, తాకట్లో ఉన్న బంగారం కావచ్చు, చక్కగా ఈ రెమెడీని మనం పాటించుకుని డెఫినెట్ గా వారి బంగారం వారికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే.